మండలంలోని గోపాలపురం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఈరోజు సందర్శించి మా రైతు కూలీలతో మాట్లాడడం జరిగింది. ఈ ప్రజాప్రభుత్వంలో మొలకెత్తిన తడిచిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాం, రైతు సోదరులకు అండగా ఉంటామని మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రజానాయకుడు కేఆర్ నాగరాజు గారి సారథ్యంలో కొనుగోలు కేంద్రాలు కోతలు మొదలైన వెంటనే కొనుగోలు కేంద్రం మొదలుపెట్టినాం. ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క బస్తా కూడా తరుగుపోకుండా, మిల్లర్లు ఇబ్బంది పడకుండా, ఆసాలు ఇబ్బంది పడకుండా మా ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. రైతు ప్రభుత్వం ప్రభుత్వం ఏది ఉన్నదంటే కాంగ్రెస్ ప్రభుత్వం. కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తలేదు, ఒడ్లు కొనుగోలు చేస్తలేదు, వాళ్ళకు కంటైనర్ డబ్బులు పడతలేవు అని మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్తున్న బీఆర్ఎస్ నాయకులకు, మీరు పరిపాలించిన రోజుల్లో కాంటైన 15 రోజులు 20 దాకా డబ్బులు పడైపోయేది రైతులకు. ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో కాంటైన 3 రోజులకే రైతు ఖాతాల్లో ధనాధన డబ్బులు పడుతూ ఉన్నాయి. మా రైతులంతా ఆనందంగా ఉన్నారు. డబ్బులు పడ్డ వారం తర్వాత బోనస్ కూడా వస్తూ ఉన్నది. సన్న ఓట్లకు 5 రూపాయల బోనస్ ఇస్తూ ఉన్నాం, రైతులు ఆదుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం, ఈ రైతు ప్రభుత్వం, రైతు పక్షపాతి ప్రభుత్వం ఇది. గతంలో మీరు పరిపాలించినప్పుడు తాళ్ళు తేమ తరుగు పేరుతో రైతులను దోచుకున్నారు. ఒక కింటకు 5 నుంచి 6 కిలోలు 7 కిలోల దాకా దోచుకున్న రోజులు. ఈరోజు మా రైతులను అడగండి, ఎవరన్నా ఏమైనా కోతలు అయితేనే ఏమైనా ఎక్సైజ్ పెడతా ఉన్నారా? ఏది లేకుండా, తరుగులు లేకుండానే కాంటా పెడతా ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో అన్ని కిలోలు మాత్రమే కాంటాలు పెడతా ఉన్నారు. ఇక్కడ రైతులు కానీ, రైతు కూలీలు కానీ వాళ్ళు అసాములే. వాళ్ళు కూడా ఒక రైతును అన్యాయం చేయకుండా చేయడానికే మా రైతులు, మా హమాలి సంఘం నాయకులు కూడా పనిచేస్తూ ఉన్నారు. ప్రజాప్రభుత్వంలో చివరి గింజ వరకు, మొలకెత్తి గింజ వరకు కొనుగోలు చేస్తాం, రైతు వెంట నిలబడతాం. రైతు కోసమే ప్రజాప్రభుత్వం పనిచేస్తామని నేను తెలియజేస్తా ఉన్నాను. కుమారస్వామి నా పేరు, జమాల్పురం. ఒడ్లు మంచిగా నిన్న కాంట అయినాయి, మా అత్తరు వచ్చినాయి, కాంట పెట్టుకున్నాం. ఏమైనా ఇబ్బంది అయిందా? ఏం ఇబ్బంది లేదు. 42, 200, 300 పెడతాం. కొద్దిగా ఇబ్బంది అయింది, లారీ రాక దిగుబడి కాక ఇబ్బంది అయింది కదా. ఇప్పుడు కొద్దిగా మంచిగా అవుతాయి, కాంటాలు మంచిగా కట్టుతాను, ఇబ్బంది లేదు. జమాల్పురం మండల పరిధిగిరి, రైతు పేరు బండి సారే. బోనస్ పోయిన సంవత్సరం పడ్డాయి సార్ మాకు. ఇప్పుడు కాంట అయినాయా? ఇప్పుడు కాంట అయినాయి, మొన్న 150 బస్తాల దాకా కాంట అయినాయి. తేడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుకూలంగా వెళ్తున్నాయి సార్ కాంటాలు. మా అమ్మాయిలు మంచిగానే, యూనియన్ మంచిగా సభ్యత్వంగా మంచిగా పొంది మంచిగా పనులు చేయగలుగుతాను. లారీస్ వచ్చినాయి సార్, ఎలాంటి అనేది అయితే ఏం లేదు. ఇక్కడ పోయిన సంవత్సరం జబర్దస్త్గా నడిచింది సార్, మంచిగా నడిచింది.